బ్రేకింగ్ న్యూస్ ఏపీ పాలనా యంత్రాంగంలో కీలక మార్పు చోటు చేసుకుంది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ నేడు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ కె విజయానంద్ పదవీ కాలం నేటితో ముగినుండటంతో ప్రభుత్వం సాయి ప్రసాద్ను ఈ కీలక పదవికి ఎంపిక చేసింది. 1991 బ్యాచ్కు చెందిన సాయి ప్రసాద్ ఏపీ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ 24వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడతారు. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న సాయి ప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కర్నూలు జిల్లా కలెక్టర్గా, గుంటూరు మున్సిపల్ కమిషనర్గా, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించి సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత సీఎస్ విజయానంద్కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సచివాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన స్థానంలో వస్తున్న సాయి ప్రసాద్ ప్రభుత్వ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన జి సాయి ప్రసాద్ ఎంటెక్ పూర్తి చేశారు. 1991 ఐఏఎస్కు ఎంపికై 92 నుంచి 93 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం 1993 నుంచి 95 వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 95 నుంచి 97 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వహించారు. 97 నుంచి 98 వరకు కడప జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2000 నుంచి 2003 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. 2010 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్గా విధులు నిర్వహించారు. 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.